హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఇది ఒక పట్టు చీర అండి. ఇది రెడ్ కాతి దానిలో రాణి పింక్ కనపడుతుంది, కానీ రెడ్ శారీకి ఎల్లో బార్డర్ ఉందన్నమాట. దీనికి కావాల్సినవి ఏంటి ఇప్పుడు చూద్దామండి. దీనికి కావాల్సినవి డైమండ్ షేప్లో ఉన్న రింగ్స్, ఇది క్యాప్స్ అండి. ఇవి క్యాప్స్, చిన్నవి గోల్డ్ బీడ్స్, ఇంకా రెడ్ బాల్స్ కూడా ఉన్నాయి. ఆ రెడ్ బాల్స్ కూడా యూజ్ చేయాలి. ఇవ్వండి రెడ్. వీటన్నిటితో కుచ్చులు రెడీ చేసుకుందామండి. మర్చిపోయాను అసలు, మామూలుగా థ్రెడ్ దారాలు పోసి రెడీగా అట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది శారీకి 2 ఇంచెస్ కోటి మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకుని మామూలుగా థ్రెడ్ కుచ్చులు ఎలా వేస్తామో అలా కుచ్చులు వేసేసేయాలి. అంటే ఫస్ట్ 2 ఇంచెస్ కోట్ పెట్టాం కదా, అది మొత్తం అలా చీరంతా అలా కుచ్చులు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కుచ్చులు వేసుకున్నాక ఇప్పుడు గోల్డ్ థ్రెడ్తో చుట్టుకుని నాట్స్ వేసుకోవాలి. అంటే మొత్తం చూపించలేదండి. థ్రెడ్ కుచ్చులు ఆల్రెడీ తెలుసు కదా అందరికీ అని మామూలుగా ఒకటేసి వదిలేసాను. ఒక ఐడియా కోసమని చూపించాను అనమాట. అంటే కొత్తగా ఎవరన్నా చూస్తే వాళ్ళ కోసం అని చూపించాను. ఓ థ్రెడ్ది ఒకటి ఎక్కువ నాట్స్ వేసుకొని వెనకాల కుచ్చులు వేసుకొని దారం కట్ చేసుకోవాలి. ఆ జరీ థ్రెడ్ని కావాల్సిన లెంత్ చూసుకొని మామూలు ఈ కుచ్చు కూడా కట్ చేసుకోవాలి. ఇలా అండి, మొత్తం ఓన్లీ థ్రెడ్ కుత్తోనే కుచ్చులు వేసాను ప్రస్తుతం. మళ్ళీ దానిలో బీడ్స్ వేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి. అది తీసుకున్న తర్వాత ఒక గోల్డ్ బీడ్ ఎక్కించాలి. దానికి గోల్డ్ బీడ్ ఎక్కించిన తర్వాత ఈ డైమండ్ షేప్లో ఉన్న రింగ్, దీనికి 2 హోల్స్ ఉంటాయండి 2 పక్కలను, కానీ ఒక హోల్లోంచి తీయాలి. రెండోది తర్వాత అనమాట, లాస్ట్ తర్వాత మధ్యలో బీడ్స్ ఎక్కించిన తర్వాత 2వ హోల్లోంచి కూడా తీయాలి. ఫస్ట్ ఈ గోల్డ్ బీడ్తో 2 ఎక్కించాలండి. గోల్డ్ బీడ్స్ 2 ఎక్కించాలి. ఆ తర్వాత ఒక రెడ్ బాల్ ఒకటి, రెడ్ బాల్ ఎక్కించుకోవాలి. తర్వాత ఒక గోల్డ్ బీడే ఎక్కించాలండి. ఎందుకంటే 2 పట్టవు, పైన 2 పట్టినాయి కానీ కింద 2 పట్టవు. ఒకదానికి ప్లేస్ ఉంది, అందుకని ఒకటే ఎక్కించాను. ఆ గోల్డ్ బీడ్ ఎక్కించిన తర్వాత ఆ 2వ హోల్లోంచి బయటికి తీసేయాలి దారాన్ని. బయటికి తీసిన తర్వాత క్యాప్స్ ఉన్నాయి కదండి, అందులో క్యాప్ని ఎక్కించాలి. క్యాప్ని ఎక్కించి గోల్డ్ బీడ్ కూడా ఎక్కించాలి. మనకి రకరకాల ఇవి ఉన్నాయి కదండి మెటీరియల్, ఆ మెటీరియల్తో రకరకాల ఐడియాలతో చేయొచ్చు. కాకపోతే ప్రశాంతంగా ఆలోచిస్తే బోల్డెన్ థాట్స్ వస్తాయండి. బాగా మంచి ఐడియాస్ వస్తాయి. కాకపోతే దానికి టైము, పేషెన్స్ అన్నీ కావాలి. ఇది కింద మొత్తం అన్నిట్లోంచి పైకి లాస్ట్ బీడ్ వరకు దారం ఎక్కిచ్చేసేయాలి. ఇది కొంచెం కుచ్చులు ఇంకొంచెం దగ్గరకు కూడా పెట్టుకోవచ్చండి. తర్వాత అంతా అయిపోయినాక అనిపించింది ఇంకొంచెం దగ్గర పెట్టుకున్నా పర్లేదని అనిపించింది. ఇది ఇలా మొత్తం గట్టిగా టైట్గా లాగేసుకున్నాక వెనక్కి తిప్పి ఇక వెనకాల నాట్స్ వేసుకోవాలి.
ఇంకోటి వేస్తానండి. ఇది ఇవాళ కొత్త డిజైన్ అండి. అసలు ఈ కొత్త డిజైన్ ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా, ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకోటి కూడా వేస్తున్నాను. ఒక గోల్డ్ బీడు, ఒక రింగు, మళ్ళీ చిన్న గోల్డ్ బీడ్స్ 2, ఒక రెడ్ బాల్, 2 గోల్డ్ బీడ్స్ అండి. సారీ, ఒకటే పైన 2, తర్వాత ఒక బాల్, తర్వాత ఒకటి. పైన 2, మధ్యలో ఒకటి, చివర ఒకటి. ఇప్పుడు మళ్ళీ కింద హోల్లోంచి బయటికి తీయాలి ఆ థ్రెడ్ని, దారాన్ని. ఈ డిజైనే కాకుండా మీకు నచ్చితే మీకు రకరకాలుగా చేసుకోవచ్చండి దీన్ని. కింద క్యాపే కాకుండా ఫ్లవర్ బీడ్ పెట్టుకోవచ్చు. ఇంకా పైన ఆ గోల్డ్ అది డైమండ్ షేప్ కాకుండా ఇంకా ఏ షేప్లో ఉన్నది, కనీసం రింగ్ అయినా పెట్టుకోవచ్చండి. అక్కడ రింగ్ అయినా బాగానే ఉంటుంది, రౌండ్ సర్కిల్ది. రకరకాలుగా పెట్టుకోవచ్చు, మార్చుకోవచ్చు ఉన్న మెటీరియల్ని. అది లోపలికి ఉంది కదండి గోల్డ్ బీడు, దాని మూలన దారం రావట్లేదు బయటికి. ఇది తొందరగా అవ్వాలి అని ఈ డిజైన్ నేను చూజ్ చేసుకున్నాను. ఇక్కడ అయిపోయినాక ఇక థ్రెడ్ వెనక్కి తీసేసి మూడేసేసుకోవాలండి బాగా స్ట్రాంగ్గా. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అండి? 12 అయింది. ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి రేపు పొద్దునకి టైం సెట్ చేసి అప్లోడ్ చేయడం కోసం ఇప్పుడు దాకా కూర్చున్నాను. ఇంత కష్టపడ్డందుకు నాకు ఒక లైక్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుందండి. ఎలా ఉందండి ఇది? కొంచెం ట్రెడిషనల్ లుక్లా లేదు, కింద బొట్ట అసలు అది ఇయర్ రింగ్లా ఉంది, చెవి పోగులాగా అనిపించింది. ఆ మోడల్గా కూడా ఉంది కదా, మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. కొంచెం ఇది బ్రైడల్ శారీస్కి, పెళ్లి కూతురు చీరలకి వాళ్ళకి అయితే చాలా లుక్ చాలా బాగుంటుంది. కొంచెం అంటే ఇంకొంచెం దగ్గరగా పెట్టారనుకోండి ఇంకా గ్రాండ్ లుక్గా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.